పొలమేనా? మా పొలమే సార్ అది. ఇంత ఘోరంగా ఉన్న పొలం ఇట్లా వచ్చిందా? ఆహా, ఇది ఎప్పుడు ఇది? ఇప్పుడు మొన్న వేసిన పంట అది. మొన్న వేసిన పంటగా? ఇదేం చేసినారా సార్, నేను చల్లిన అదే డ్రమ్ షీట్ లాగా. డ్రమ్ షీట్ లాగిన తర్వాత ఫస్ట్ రోజు లాగిన, రెండో రోజు మూడో రోజు కూడా నీళ్లు పెట్టాడు పొలానికి. మొత్తం కొన్ని గిన్నెలు తగ్గిపోయి కొన్ని బతికినాయి. దాని మీద నీళ్లు కొంచెం ఎద్దరికై నీళ్లు ఎక్కల పొలానికి. తర్వాత ఏం చేసినట్టే ఆకులు ఎదుర్కొండి, మళ్ళా మన మందులు చేస్తూ మన యూరిక్ యాసిడ్, మ్యాన్యూర్, బూస్టర్ కలిపి డిఏపిలో ఫస్ట్ చల్లి నీళ్లు పెట్టారు 2 సార్లు 3 సార్లు. తర్వాత ఇక మొత్తం పచ్చడి తిరిగింది. పచ్చడి తిరిగిన మళ్ళీ 15-20 రోజుల తర్వాత మళ్ళీ చేసిన మళ్ళా బూస్టర్, యూరిక్ యాసిడ్, డిఏపి అరకట్ట. అప్పుడు ఇక మామూలు లేదు పొలం లేసి వచ్చింది. అది ఆ ఒక్క మడే 9 బస్తాలు అయింది. ఎన్ని బస్తాలు అయింది? 9 బస్తాలు అయింది 10 గుంటలు. బాబా ఎక్సలెంట్. కానీ అసలు ఇంత రిజల్ట్ నేను చూడలేదు సార్, ఫస్ట్ టైం చూస్తాను. మీరు అసలు ఒక దుబ్బు 50-55 వచ్చినాయి. అంటే నాటు కూడా కాదు సార్, అది ఒక్క గింజ. ఒక్క గింజ 40 నుంచి 55 పిలకలు వచ్చినాయి. 60 పిలకలు కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఎక్సలెంట్ అసలు మామూలు లేదు, నా దుబ్బ రేపింది పొలం. ఓకే సార్, ఇదే నీ లైఫ్ చూపెట్టి మీరు ఫర్దర్ గా ఇంకా మీ ఊళ్ళో చాలా బిజినెస్ జరగాలి. ఇప్పుడు ఈ రోజు 2 సెట్లు అంది, మొన్న 3 సెట్లు అంది. ఓకే, వెరీ గుడ్. ఇంకొక సెట్టే ఉందంటే అయిపోతే రేపు అయిపోతుంది సార్. దుబ్బ బాగా వచ్చింది. దుబ్బ అదే మధ్యలో ఒక వారం 10 రోజులు నీళ్లు పెట్టాలి అసలు. ఆ తర్వాత నీళ్లు పెట్టినాక మామూలు అట్లా నెరగొట్టేట చేసి తర్వాత నీళ్లు పెట్టా సార్. ఓకే సూపర్. మామూలు రిజల్ట్ కాదు అది, అసలు ఆశ్చర్యపోతున్నారు జనం. ఇది ఎన్ని రోజులు వచ్చింది సార్ ఇలా రికవర్? ఎన్ని రోజులు రికవర్ అయింది ఇది? ఆ రికవరా మనకి అది 15 రోజులు 20 రోజుల తర్వాత చూసాను సార్ నేను. అది 20 రోజులు 20 రోజులు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్? 20 రోజులు చేసినాక మళ్ళీ 20 రోజులకి మళ్ళీ ఇచ్చిన మళ్ళీ రెండోసారి. అంటే 4 రోజులు 15 రోజులు అది రిజల్ట్ వచ్చింది. సూపర్. అంటే 2 డోసులు వేసారు మీరు? 2 సార్లు వేసినాక అట్లా 10 మంది కూడా అట్లా ఒక్క పురుగు లేదు, దోమ లేదు. అసలు లాస్ట్ వరకు కూడా పంట బాగా పండింది. మిషన్ మడి వరకు మిషన్ పంపించినాయి. మా పొలం కూడా నేను వేసిన అడుగు మందే పర్ఫెక్ట్. గ్రోత్ చల్లలేదు, ఈవెన్ నేను ఫ్లవర్ బుల్ కూడా చల్లలేదు. బూస్టర్, హుమిక్, మాన్యూర్తోనే కొట్టించిన అంతే. నేను ఒక్క పురుగు మందు కూడా కొట్టలేదు సార్. ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా ఇప్పుడు. గత నేను 3 years నుంచి ఫుడ్ తగ్గించుకుంటూ వచ్చిన. అసలు యూరియా కూడా లేదు సార్. ఇప్పుడు కూడా అదే అయ్యే ఒడ్లు తింటాను సార్. వెరీ గుడ్. ఇది చాలు సార్. ఇంత హెల్తీ ఫుడ్ మనం తింటున్నామంటే ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకొని 10 మందికి కూడా ఇవ్వాలంటే దీన్ని ఆడించి మనము బయట కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ రైస్ ని మీరు ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం కూడా ఇదే ప్లాన్ చేస్తున్నాం సార్. మనము మన కీవా ప్రొడక్ట్స్ తో ఆర్గానిక్ గా పండించిన పంటని మనమే కొందాం, మనమే కొని కంపెనీ తీసుకునే ఆలోచన కూడా ఉంది. మనం కొనైనా కూడా మనము అపార్ట్మెంట్కి వెళ్తే ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఒక 10 క్వింటాలు 20 క్వింటాలు ఆర్డర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్. సో మనం ఒక పల్లెటూరులో మీరు కనుక ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఎవరు ఏ రైతులు ఎంత పండించారో ఆ పంట మొత్తం మనం తీసుకుందాం. నెక్స్ట్ ఇయర్ కి అకాడమిక్ ఇయర్ కి మా ఊర్లో దాదాపు 50 మంది రైతులు దీన్నే వాడదాం ఉన్నారు సార్. షూర్, ఎక్సలెంట్. తప్పనిసరిగా మనం ఈ సీజన్ టైంలో ఫస్ట్ ఒక 50 లక్షల రూపాయల సరుకు ముందు కంపెనీ పెట్టేస్తా నేను స్టార్టింగ్. ఓకే. అటు ఇటు వరి పొలాలు, అటు మిర్చి తోటలు రెండింటికి పని చేస్తున్నాయి సూపర్ గా. ఎక్సలెంట్. నేను చెప్తాను సార్, ఏ పంటకైనా కూడా సాయిల్ అప్లికేషన్ ఇంపార్టెంట్. అవునా? కూరగాయలు పండించు, పత్తి పండించు, మిర్చి పండించు, ప్యాడీ ఏదైనా